సో హాయ్ గైస్ అందరికీ. ఇప్పుడైతే మనం సోషల్ ఐలాండ్లోకి వెళ్దాం. అది నార్మల్గా కాదు, ఒక బాయ్ బండిలు వేసుకొని, అంటే బాయ్స్కి ఎంత రెస్పెక్ట్ ఉందో గర్ల్స్కి ఎంత రెస్పెక్ట్ ఉందో తెలుసుకోవాలని ఉంది. సరే వెళ్దామా మరి. ఇప్పుడైతే మనం ఐలాండ్కి వచ్చేసాం. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సోషల్ ఐలాండ్ ఇన్ ది ఫ్రీ ఫైర్. ఈ ఐలాండ్ చూడగానే మీకు మాకు గుర్తొచ్చేది ఒకటే, లవర్స్ పార్క్. నేనైతే అబ్బాయి అనుకుని మన దగ్గరికి అయితే కిల్లి పాప వచ్చింది చూడండి. కిల్లి పాప, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇదేంటి నా ముందుకు వచ్చి నన్ను గుద్దుతుంది? నేను అమ్మాయిని తెలిస్తే నన్ను ఉంచుతారా? వద్దులే, ఊహించుకుంటేనే భయం అవుతుంది, వెళ్ళిపోవడం బెస్ట్ ఇక్కడి నుంచి. దీన్ని బట్టి చూస్తుంటే అబ్బాయిలు కూడా ఇక్కడ బాగా రెస్పెక్ట్ ఉన్నట్లుంది. ఈ కిల్లి పాప నన్ను వదిలేలా లేదు, ఎటెల్లా నా వెనకాలే వస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయిని గెలికితే వద్దులే, నేనే ఒక అమ్మాయిని గెలికితే బాగోదు, కానీ ఒక లాలెమౌంట్ వేసి ఆ అమ్మాయిని పిచ్చెక్కిద్దాం. ఇది చూసి కిల్లి పాప కిల్ అయిపోద్ది. అరే నేను కిల్ అయిపోద్ది అంటే కిల్లి పాప మాయమైపోయింది ఏంటి? ఆ ఎక్క పోయింది అనుకునేసరికి ఈ ఎక్క తగిలింది. ఆ పక్కనున్న అబ్బాయి దీన్ని తగిలితే ఈ అమ్మాయి వచ్చి నన్ను తగులుతుంది. అక్క నేను అమ్మాయిని అక్క, ఫిక్స్ వచ్చిందనిలాగా అవ్వక, నేను అబ్బాయిని కాదు. ఎవరితో పెట్టుకున్నా పర్లేదు కానీ అమ్మాయిలతో పెట్టుకోకూడదురా బాబు. పెట్టుకోకూడదంటే గొడవలు పెట్టుకోకూడదు. ఎందుకురా బాబు, మళ్ళీ అక్కకి ఏమైనా అయితే నా మీద కొత్తది, వెళ్ళిపోవడం బెస్ట్. అక్క నువ్వు అక్కడే ఉండక్క. అక్క రాకక్క, నీకు నేను చెల్లి లాంటిదాన్ని అక్క, కోపం ఎందుకక్క? సరే అంటే ఫ్రీ ఫైర్ అబ్బాయిలు ఇలాంటి డ్రెస్సులు అయితే అమ్మాయిలు వస్తారని అర్థమవుతుందా ఇప్పటికైనా? నాకు అర్థమైందైతే ఇదే, మీకేం అర్థమైందో చెప్పండి. అరే నా ఫోన్ వైబ్రేషన్ అవుతుందిరా. ఈ టైంలో ఫోన్ అవ్వదు. మా అన్నయ్య 1 minute రూపాయలు ఇక్కడి నుంచి అయితే వీడియో కంటిన్యూ. నేను కాల్ మాట్లాడి వచ్చినంత వరకు తిను నా దగ్గరే ఉంది. నేనేదో అబ్బాయిలాగా తను ఫ్రెండ్స్ అవుదాం అంటుంది ఏంటి? అక్క అసలు విషయం నీకు తెలియదు అక్క, నేను అమ్మాయినక్క, నన్ను వదిలే అక్క. వదిలేసింది అనుకునే లోపు వచ్చి కూర్చుంది. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు, నాకు నేను తింటా పంటా ఒంటరిగా ఉంటా. అక్క ఏంటక్క ఒక డ్యాన్స్ వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా నాకు? ఇదంతా కాదు కానీ బండిలు మార్చుకొని వెళ్తే ఎంత రెస్పెక్ట్ ఉందో చూద్దాం, చూపిస్తా కూడా. బండిలు అయితే మార్చేసాం. ఇందాకలో వద్దు అన్న అమ్మాయి ఇప్పుడు నన్ను వదిలేసి వేరే అబ్బాయి దగ్గరికి. అందుకే అమ్మాయిలు నమ్మకూడదు అంటారు. డ్రెస్ ఉంటే ఒక వాల్యూ, డ్రెస్ లేకపోతే ఇంకో వాల్యూ. మీరే చూడండి. ఎంతమంది కావాలక్క నీకు? ఎంతమంది జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నావు? నేను అమ్మాయిని కాబట్టి నా మనోభావాలు దెబ్బతినలేదు. ఏదో నా ప్లేస్లో అబ్బాయి ఉండుంటే ఏమవ్వాలి? అక్కడి నుంచి దూకి సావాలి. అక్క ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ అతనితోటి చాటింగ్లు చేస్తుంది. అవసరమా అక్క నీకు? వద్దులే, అవసరమా అంటాం. డ్రెస్ అయితే మార్చుదాం, ఏం చేస్తుందో చూద్దాం. అక్క ఇప్పుడు చాటింగ్లో బిజీగా ఉంది, కానీ నా వెనకాల ఉన్నాడు తెగ ఫ్రెండ్షిప్లు చేసేస్తున్నాడు. బండిలు మార్చగానే చూడండి అక్క ఎంత ఫాస్ట్గా వచ్చింది. సరే ఇప్పుడు అబ్బాయిలకి ఎంత రెస్పెక్ట్ ఉందో తెలిసింది కదా. అమ్మాయి బండిలతో అయితే వచ్చేసాం. వచ్చి రాగానే ఈ ముగ్గురులోని ఆరెంజ్ షర్ట్ తగులుకున్నాడు. ఇక్కడ అమ్మాయిల్ని వదలక అబ్బాయిల్ని వదలక ఇంకెలాంటి వాళ్ళు వదులుతారు చెప్పండి? మీరు చచ్చిపోతున్నారు. ఇప్పుడు రోజు వస్తారు, తర్వాత కాలీఫ్లవర్లు పెట్టేసి వెళ్ళిపోతారు. మన మొక్కలకి అవసరమా ఇవంతా? మోసుకొని వెళ్ళిపోవడం అనేసి. మీకైతే ఇక్కడ ఒకళ్ళు చూపిస్తాను. పంచం మీద వీళ్ళే పెద్ద లవర్స్లా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళిద్దరు. ఈ ఆరెంజ్ షర్ట్ వదిలేలా లేడే. మీ ముగ్గురు కలిసి ఇక్కడ ఉండి బేబీ మూవీ తీయండి. నాకెందుకురా బాబీ గోడ. ఈ ఆరెంజ్ షర్ట్ నన్ను వదిలేలా లేడే. ఇప్పుడు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇది సోషల్ ఐలాండ్లో. అబ్బాయిలకి ఒక్కొక్క అమ్మాయి వస్తే నలుగురు ఒకేసారి వచ్చి పడిపోయారు ఇక్కడ.
నలుగురు కాదు 7. ఒక్కొక్కడిని చూస్తుంటే రౌడీజం చేసి నించున్నారు ఒక్కొక్కడు. ఇలాంటివెన్నో చూసాంలే. సైడ్ లాగండి. ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ఈగలు దోమలు వాలినట్లు వాళ్తారు. దీనికన్నా ఆ దోమలే బెస్ట్ ఏమో. గుడ్ నైట్ ఎడితే పోతాయి. ఇవాళ కూడా పోవట్లేదు వీళ్ళు. దీన్ని బట్టి అబ్బాయిలకి అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఉందో అర్థమైపోతుంది.